నావిడేని పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో నౌకాదళం ప్రత్యేక విన్యాసాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సాగర తీరంలో నౌకాదళం విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఈ స్కై డైవింగ్ ఇండియన్ స్కై డైవింగ్ టీమ్ గతంకు చెందిన 8 మంది సభ్యులు అతి ఉత్సాహంగా చేయడం మీరు చూస్తూ ఉన్నారు. మీరు 6000 అడుగుల ఎత్తులో ఎదుర్కొన్న పారాబారియర్ నుంచి ఫ్రీ ఫాల్ ద్వారా పారాషూట్లను దాని వేగానికి అనుసంధానం చేస్తూ కిందకు పోవడం మీకు కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా మన ఎదురుకుండా మన పవిత్ర భారత త్రివర్ణ పతాకాన్ని కిందకి దిగుతూ పారాట్రూపర్ దిగుతున్నారు. ఇప్పుడు భారతీయ నేవీ చిహ్నాన్ని తీసుకుని స్టేట్ మధ్యలో స్కైలంపై జంప్ చేశారు. It may be mentioned that the Marine Commandos are the only special force in India qualified to undertake combat free fall over both land and sea. This combat free fall team is led by Lieutenant Commander Veer Singh. The other members of the team are Commander Ajay Mandal, Lieutenant Commander Vivek Bhatt, Commander Vishnu, Department C1 CD1, Wahaduddin, Leading Seaman CD1, Sahani, LRO CD1, and O.P. Sharma, Master Petty Officer, 2nd Class CD1. జరుగుతున్న స్కై డైవింగ్ నేవీ స్కై డైవింగ్ టీం చెందిన సభ్యులు చేర్చి ఉండగా మీకు కాంబాట్ ఫ్రీ ఫాల్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాంబాట్ ఫ్రీ ఫాల్ అనేది నేవీ స్కై డైవింగ్ టీం చెందిన సభ్యులు నేవీ కమాండోలు నేల మీద సముద్రంలో మాత్రమే చేయగలరు. ఇలా రెండు పట్ల చేయగలిగిన శక్తి ఒక్క నేవీ మెరీన్ కమాండోస్ మాత్రమే ఉంటుంది. Ladies and gentlemen, one of our skydivers, Lieutenant Arjun, shall hand over a memento to the chief guest on behalf of the Eastern Naval Command. There you see Lieutenant Arjun walking on the stage towards the chief guest. మీరు చూస్తున్నట్టుగా స్కై డైవింగ్ జట్టుకు చెందిన ఒక సభ్యులు లెఫ్టినెంట్ అర్జున్ మన ముఖ్య అతిథి అయిన యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి ఈస్ట్ నేవల్ కమాండ్ తరఫున ఒక మెమెంటోను అందించడం మీరు చూడబోతున్నారు. Ladies and gentlemen, may I draw your attention to the right, where you will see 4 helicopters, one behind the other, coming to land on the ships in front of you. ప్రేక్షకులారా దయచేసి మీరు కుడివైపు చూసినట్లయితే అక్కడ మీకు డాల్ఫిన్ దగ్గర నుంచి 4 శక్తివంతమైన హెలికాప్టర్లు షిప్ దగ్గరగా రావడం కనబడుతూ ఉంది. Ladies and gentlemen, visible to you ahead and on your right are 4 mighty warships of the Indian Navy. You can see that 4 helicopters are approaching them for a helicopter landing demo. As you see them, these ships are arranged in a column formation, that is, one behind the other. In the lead is Stealth Brigade INS Shivaji, commanded by Captain Vinny Samuel McCarthy. Following behind is another Stealth Brigade INS Satkura, commanded by Captain A.M. Pramod. They are followed by mighty destroyers INS Ranjit, commanded by Captain Rajiv Ashok, and INS Rajput, commanded by Captain Simon Mathai. ప్రేక్షకులారా, మీ కుడివైపు నుంచి వస్తున్నది ఇండియన్ నేవీ యొక్క 4 శక్తివంతమైన యుద్ధ నౌకలు కనిపిస్తున్నాయి. అవి ఒక కాలమ్ ఏర్పాటుగా పేర్చబడి ఉన్నాయి. అంటే ఒకదాని వెనుక ఒకటిగా. ముందుగా ఉన్నది స్టెల్త్ బ్రిగేడ్ కెప్టెన్ వినీత్ ఎస్ మకార్టీ నాయకత్వంలో ఆయన శివాజీ. దాని వెనకే కెప్టెన్ ఏ ప్రమోద్ నాయకత్వంలో మరో స్టెల్త్ బ్రిగేడ్ ఆయన సత్పురా. వాటి వెనక కెప్టెన్ రాజీవ్ అశోక్ నాయకత్వంలో శక్తివంతమైన డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్విజయ్ మరియు కెప్టెన్ సైమన్ మథాయ్ నాయకత్వంలో ఐఎన్ఎస్ రాజ్పూట్ ఉన్నాయి. ఈ సమయంలో మన ఈస్టర్న్ ఫ్లీట్లోని వివిధ రకాలైన యుద్ధ నౌకల గురించి మనం తెలుసుకుంటాం. ఈస్టర్న్ ఫ్లీట్ వివిధ రకాలైన యుద్ధ నౌకలలో ఒక బలమైన శక్తిగా బంగాళాఖాతంలో పేరుగాంచింది.
ఇందులో రాజ్పూట్ క్లాస్ గా పిలువబడే డిస్ట్రాయర్ క్లాస్ ఇప్పుడు మనం ఎదురుకుండా చూస్తున్నాం. అంతేకాకుండా ఇండియన్ నేవీలో లేటెస్ట్ గా చేర్చబడిన శివాజీ క్లాస్ చెందిన శివాజీ సత్పురా షిప్ కూడా మనం ఎదురుకుండా చూస్తున్నాం. Now you see right ahead is the UHCH landing on INS Shivaji, C-40 Charlie landing on INS Satura, and Kamal 28 landing on INS Nandije and Shekhar on INS Rajput. Not only landing a helicopter on a small helipad difficult, imagine the difficulty if the helipad itself is not stable, but goes into as situated by the sea. It is only extensive training and the exceptional flying skills of the pilot. నేవీలో హాక్స్ గా పిలువబడి నేవీలో లేటెస్ట్ గా చేర్చబడిన హాక్స్ యుద్ధ విమానాలు ఏ క్షణంలోనైనా అవి మీ వైపు దూసుకురాబోతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. Ladies and gentlemen, the Hawks that shall present a demo today are operating from the Indian Naval Air Squadron 551 called as the Phantom, and they are operating from INS Zega at Visakhapatnam. So behold and see and look up at the skies where the Hawks appear from the horizon. ప్రేక్షకులారా, మీరు చూడబోయే ఈ హాక్స్ యుద్ధ విమానాలు గంటకి 600 కిలోమీటర్ల వేగంతో ఏ నిమిషాన్నైనా దూసుకురావచ్చు. దయచేసి గమనించండి. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలు తమ యుద్ధ విన్యాసాలలో మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే యుద్ధ విమానాలు ఒకదానికొక ఎదురుగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు రెండు స్టేజ్ బయటకు దూసుకు వస్తున్న ఒక ఫార్మేషన్ లో చూడగలరు. Ladies and gentlemen, there you see two Hawks approach us at the Hawks today are demonstrating standard maneuver, which they can cross three sides while approaching theirs. They are also demonstrating a rotation maneuver which involves crisscrossing in change direction. Another maneuver which shall be demonstrated is where the number 2 would join up in the chase, simulating a situation for a gun kill. కంటిన్యూ చేస్తూ ఉంటాం. मैं आपको यह भी बताना चाहूंगी कि आज के प्रदर्शन में जो दो हवाई जहाज आप देख रहे हैं वो INS 551 हवाई जत्था के अधीन है। हवाई जत्था भारतीय नौसेना को देगा हवाई अड्डे से उड़ान भरकर आपके सामने प्रदर्शन कर रहे हैं। The Indian Navy inducted the Hawk Post Grenadiers of November 2013. The Hawk advanced its reliable navigation systems and has the capability to deploy an precision array of weapons, including air-to-ground rockets, bombs, and guns. What you see now is a maneuver in which they are demonstrating where the number 2 would join up in a tail chase, simulating a situation for gun kill. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ హాక్స్ విమానాలు 4th జనరేషన్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ విమానాలు.